Guys, welcome back to my channel. This is MB and you're watching MB Training channel. I hope all are doing well. VLSI ఫీల్డ్లోకి ఎంట్రీ అవ్వాలనేసి అనుకునే చాలా మందికి ఒక కామన్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అనేవి ఉన్నాయి. సో డీవీ ఇంజనీర్, నెక్స్ట్ అలాగే ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్, నెక్స్ట్ అలాగే ఫిజికల్ డిజైన్ ఇంజనీర్కి మనం రోడ్ మ్యాప్స్ అయితే చేస్తున్నాం ఆల్రెడీ. ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేయండి గైస్. ఓకే, సో ఈ వీడియోలో ఏంటంటే మీకు డీవీ ఇంజనీర్ అనేది మీకు కంప్లీట్ అయింది. సో వాట్ అబౌట్ నెక్స్ట్ ప్లాన్? సో ఆర్టీఎల్ డిజైన్కి వెళ్ళాలా, లేకపోతే ఎఫ్ఈజీఏ ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే ఎస్కే అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈ వీడియోలో బిగినర్ పర్స్పెక్టివ్ నుంచి ఇండస్ట్రీ లెవెల్ వరకు కంప్లీట్ ఫ్రంట్ అండ్ VLSI రోడ్ మ్యాప్ అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం గైస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. VLSIలో ఫ్రంట్ ఎండ్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ని డిజైన్గా కన్వర్ట్ చేస్తారు. లైక్ ఏంటంటే ఒక ఫోన్ ఛార్జర్ అనేది ఐసీ అనేది డిజైన్ చేయాలి అనుకుందాం. లైక్ ఏంటంటే వాళ్ళు క్లయింట్ అనేవారు మనకి కొన్ని ఎక్విప్మెంట్ అనే కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఇస్తారు. లైక్ వోల్టేజ్ రేంజు, కరెంట్ రేంజు, పవర్ కన్జంప్షన్, ఇంటర్నల్ బ్లాక్స్, మెమరీ సైజు, వాటి యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఇస్తారు. సో వాటిని మనం ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఏం చేస్తారు, వాటిని కరెక్ట్గా ఒక ఆర్కిటెక్చర్ డాక్యుమెంట్ అనేది బ్లాక్ డయాగ్రామ్స్ అనేవి డిజైన్ చేస్తారు. సో వీళ్ళకి ఆర్కిటెక్చర్ ఇంజనీర్కి కావాల్సినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. డిజిటల్ డిజైన్ అనేది తెలిసి ఉండాలి, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది తెలిసి ఉండాలి, సిస్టమ్ డిజైన్ అనేది ఉండాలన్నమాట. సో నా కమింగ్ టు ది ఆర్టీఎల్. సో ఏం చేస్తారంటే ఆర్కిటెక్చర్ ఏదైతే డాక్యుమెంట్ అనేది రెడీ చేసి ఇస్తారో దానికి సంబంధించిన రిలేటెడ్గా వెరిలాగ్ సిస్టమ్ వెరిలాగ్ కోడ్ అనేది రాస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూఏఆర్టీ బ్లాక్ని కావాలి అన్నారనుకోండి, సో దానికి సంబంధించినటువంటి కోడ్ అనేది డిజైన్ చేస్తారు. ఓకే, సో వీళ్ళకి మెయిన్గా ఏమేమి వచ్చి ఉండాలంటే లైక్ ఫైనైట్ స్టేట్ మిషన్స్ డిజైన్ చేయడం రావాలి, FIFO డిజైన్ చేస్తారు, ప్రోటోకాల్ కంట్రోలర్స్ అనేవి డిజైన్ చేస్తారు, ప్రాసెసర్స్ డిజైన్ చేస్తారు అనమాట. ఓకే, సో అవుట్పుట్లో మనకి ఆర్టీఎల్ కోడ్ అనేది వస్తుంది. ఓకేనా, ఫైనల్గా. సో ఈ యొక్క ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్ అవ్వాలంటే మీకు మెయిన్గా స్కిల్స్ ఏమి ఉండాలంటే వెరిలాగ్ వచ్చి ఉండాలి, సిస్టమ్ వెరిలాగ్ వచ్చి ఉండాలి, నెక్స్ట్ అలాగే ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లియర్గా అండర్స్టాండింగ్ అనేది రావాలి, నెక్స్ట్ అలాగే FSM పైన మీకు క్లియర్ గ్రిప్ అనేది ఉండాలి. ఓకేనా, సో నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ పొజిషన్ ఏంటంటే లింట్ ఇంజనీర్ అనమాట. ఓకే, సో లింట్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారంటే ఆర్టీఎల్లో మిస్టేక్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. ఏంటంటే అన్యూజ్డ్ సిగ్నల్స్, మల్టిపుల్ డ్రైవర్స్, సో ల్యాచ్ ఇన్ఫరెన్స్, కోడింగ్ వయలేషన్స్, ఇవన్నీ మనకి లింట్ ఇంజనీర్ అనేవారు చెక్ చేస్తారు. ఓకే, అండ్ CDC ఇంజనీర్ ఉన్నారు. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి CDC ఇంజనీర్ వారు ఏం చేస్తారంటే క్లాక్ డొమైన్ క్రాసింగ్ ప్రాబ్లమ్స్ అనేవి డిటెక్ట్ చేస్తారు. అంటే సిగ్నల్ అనేది డైరెక్ట్గా పంపితే మెటాస్టెబిలిటీ అనేది వస్తుంది. సో మీకు మెటాస్టెబిలిటీ గురించి మన ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చెక్ చేయండి. మెటాస్టెబిలిటీ అంటే ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ యొక్క CDC ఇంజనీర్ అనేవారు సింక్రొనైజ్, అసింక్రొనైజ్ గురించి క్లియర్గా వెరిఫై చేస్తారనమాట. సో ఓకే, సో వీళ్ళకి ఇక్కడ టూల్స్ అనేవి ఇవి యూజ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ది ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి రీసెట్ డొమైన్ క్రాసింగ్ అనమాట. ఓకే, RDC. సో అంటే డిఫరెంట్ రీసెట్ డొమైన్స్ మధ్య ఇష్యూ అనేది చెక్ చేస్తారు. అంటే మోడర్న్ చిప్స్లో సపరేట్ రీసెట్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి క్లియర్గా ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారనమాట. అండ్ కమింగ్ టు ది సిక్స్త్ పొజిషన్ వచ్చేసి డిజైన్ వెరిఫికేషన్ అనమాట. VLSIలో ఫ్రంట్ ఎండ్ జర్నీ ఆల్మోస్ట్ అందరికీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుండే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ అనేటివి లైక్ లాజిక్ గేట్స్, బూలియన్ ఆల్జీబ్రా, కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, FSM. సో ఇవన్నీ హార్డ్వేర్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ఓకే, సాఫ్ట్వేర్లో ఫంక్షన్స్ అనేవి ఎలా ఇంపార్టెంటో VLSIలో కూడా డిజిటల్ సర్క్యూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నా కమింగ్ టు ది అసలు వెరిలాగ్ అనేది ఎందుకు నేర్చుకోవాలి? సో మనం ఫిజికల్ గేట్స్ అనేవి డ్రా చేయడం ప్రాక్టికల్గా కాదు. ఓకే, సో కాబట్టి హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. సో మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో వెరిలాగ్ అనేది ఉంది. సో ఎగ్జాంపుల్ ఒక అండికేట్కి వెరిలాగ్ కోడ్ అనేది ఈ విధంగా రాస్తారు. ఓకే, సో వెరిలాగ్ ద్వారా మనం హార్డ్వేర్ అనేది బిహేవియర్ని డిస్క్రైబ్ చేస్తాం. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెరిలాగ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కాదు, అది ఒక హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఓకే, వీటి గురించి మీకు ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను, వాటి వీడియోస్ని చెక్అవుట్ చేయండి. ప్రాసెసర్స్కి ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం కాదు, హార్డ్వేర్ని ఎలా ఉండాలో డిస్క్రైబ్ చేస్తాం మనం. ఓకేనా, సో సిమ్యులేషన్స్ అంటే ఏంటి? కోడ్ రాసిన తర్వాత వెంటనే చిప్ అనేది తయారు చేయలేం. సో ముందు సిమ్యులేషన్ అనేది చేస్తాం. సిమ్యులేషన్లో ఇన్పుట్స్ అనేవి ఇస్తాం, అవుట్పుట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎనీ బగ్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి టెస్ట్ బెంచ్ అనేది యూజ్ చేస్తాం.
ఓకే. సో టెస్ట్ బెంచ్ అనేది డిజైన్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే. సో ఇది మనకి ఫ్రీ సిమ్యులేటర్ ఏవైతే ఉన్నాయో ఈడీ ప్లేగ్రౌండ్లో లాంటి ప్లాట్ఫామ్స్లో మనం బిగినర్స్కి ఈజీగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి సిస్టమ్ వెరిలాగ్ అనేది ఎందుకు? వెరిలాగ్ అనేది బేసిక్ డిజైన్ లాంగ్వేజ్ అనమాట. కానీ లార్జ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే అడిషనల్ ఫీచర్స్ అనేటివి కావాలనుకోండి, సో అప్పుడు మనకి సిస్టమ్ వెరిలాగ్ అనేది యూజ్ అవుతుంది. సో లైక్ ఏంటంటే క్లాసెస్, ఇంటర్ఫేస్, అసిస్టెన్స్, ఫంక్షన్ కవరేజు, ర్యాండమైజేషను, సో లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి కదా. సో వాటిని ఇండస్ట్రీలో డిజైన్ వెరిఫికేషన్ మోస్ట్లీ సిస్టమ్ వెరిలాగ్ మీదే మనకి రన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో సిస్టమ్ వెరిలాగ్ రావడానికంటే మనకి వెరిలాగ్ అనేది నేర్చుకుంటే సిస్టమ్ వెరిలాగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే. డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్ ఏం చేస్తాడు అసలు? సో ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీరు కోడ్ రాస్తాడు. ఓకే. డీవీ ఇంజనీర్ అనేవారు ఆ కోడ్ని వెరిఫై చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీరు ఒక బిల్డింగ్ మ్యాప్ని, ఒక డిజైన్ అనేది బిల్డ్ చేస్తారు. ఆ బిల్డ్ చేసినటువంటి డిజైన్ని చెక్ చేస్తారనమాట. అంటే బ్రేక్ అంటే ఒక్కొక్క బ్లాక్గా చెక్ చేసి అది కరెక్ట్గా ఉందో వెరిఫై చేస్తారనమాట డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్. ఓకే. సో వెరిఫికేషన్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే టెస్ట్ కేసెస్ అనేవి క్రియేట్ చేయడం, ఓకే, కార్నర్ కేసెస్ అనేవి టెస్ట్ చేయడం, ఫంక్షనల్ కవరేజ్ అనేది కలెక్ట్ చేయడం, అసెప్టెన్స్ అనేటివి రాయడం, బగ్స్ అనేటివి ఐడెంటిఫై చేయడం. సో లార్జ్ సెమీకండక్టర్ కంపెనీస్లో వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. 7th పొజిషన్ వచ్చేసి ఫార్మల్ వెరిఫికేషన్ ఇంజనీర్. సో ఇది వీళ్ళు ఏం చేస్తారంటే సిమ్యులేషన్ లేకుండా మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తారు. లైక్ ఏంటంటే ఫిఫో ఓవర్ఫ్లో అవుతుందా, లైక్ ఫార్మల్ టూల్స్ అనేటివి ప్రూవ్ చేస్తున్నాయా లేదా అనేసి చెక్ చేస్తారు. సో వీళ్ళకి ఈ టూల్స్ వచ్చేసి జాస్పర్ గోల్డ్ వీసీ ఫార్మల్ అనేది యూజ్ చేస్తారు. అండ్ 8th పొజిషన్ వచ్చేసి సింథసిస్ ఇంజనీర్ అనమాట. సో సింథసిస్ ఇంజనీర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్టీఎల్ని గేట్స్గా కన్వర్ట్ చేస్తారనమాట. ఓకే. సో ఏదైతే మనకి గేట్ అండ్ గేట్కి కోడ్ రాశారో సో అది హార్డ్వేర్ అనేది డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, వాటిని ఇక్కడ గేట్గా కన్వర్ట్ చేస్తారు. సో మీకు వివాడాలో చూసినట్లయితే సింథసిస్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు గేట్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి కదా. అండ్ 9th పొజిషన్ వచ్చేసి డిఎఫ్టీనీర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్కి చిప్ అనేది రెడీగా ఉంటుంది కదా, సో దానికి ఒక లాజిక్ అనేది యాడ్ చేస్తారు ఇక్కడ. సో దీనికి ఉన్నటువంటి టూల్స్ అనేటివి ఇవన్నమాట. ఓకే. అండ్ కమింగ్ టు ది సో ఫ్రెషర్స్కి అనేటివి మోస్ట్గా కామన్ ఎంట్రీ రోల్ ఏంటంటే ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్, డీబీ ఇంజనీర్ అనమాట. ఇవి మనకి చాలా సిమిలర్గా ఉంటాయి, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం. ఓకే. ఇప్పుడు మనకి ఎఫ్ఈజీఏ ఇంజనీర్ అంటే ఏంటనే చూద్దాం. ఇంజనీర్ అనేవాళ్ళు మోస్ట్లీ ప్రోటోటైప్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఎంబెడెడ్ ఇంటిగ్రేషన్ అనేది చేస్తూ ఉంటారు. సో దీనికి ఎఫ్ఈజీ యొక్క ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఆర్టీఎల్ డిజైన్ ఉంటుంది, సిమ్యులేషన్ ఉంటుంది, సింథసిస్ ఉంటుంది, ఎఫ్ఈజీ ఇంప్లిమెంటేషన్, తర్వాత బోర్డ్ టెస్టింగ్, సో ఇదిలాగా ఉంటుంది. తర్వాత మనం రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో లైక్ వెరిలాగ్, సిస్టమ్ వెరిలాగ్ కానీ, సో దాన్ని వెరిలాగ్ కోడ్ నుంచి సింథసిస్ చేసిన తర్వాత బిట్ స్ట్రీమ్గా కన్వర్ట్ చేస్తారనమాట. సో దాన్ని ఎఫ్ఈజీఏ బోర్డులోకి అప్లోడ్ చేస్తారు. అంటే మీరు డైరెక్ట్గా ఒక చిప్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాకముందే ఒక బోర్డుకి ఎఫ్ఈజీఏ బోర్డ్స్ ఉంటాయి. ఓకేనా. సో మీరు వివాడోలో కోడ్ రాసే ముందే మనకి కొన్ని బోర్డు యొక్క స్పెసిఫికేషన్స్ అనేటివి మనం చెక్ చేస్తాం కదా, సెలెక్ట్ చేసుకుంటాం. సో అక్కడ ఎఫ్ఈజీఏ బోర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. లైక్ ఏంటంటే కోడ్ని మనం వన్స్ వీ జనరేట్ ద సింథసిస్ అనేది జనరేట్ చేసిన తర్వాత, ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత, బిట్ స్ట్రీమ్ అనేది అయిపోయిన తర్వాత ఎఫ్ఈజీఏ బోర్డ్స్కి అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఎఫ్ఈజీఏ బోర్డులో హార్డ్వేర్ టెస్టింగ్ అనేది చేస్తారు. లైక్ ఏంటంటే అక్కడ మనకి ఎల్ఈడి బ్లింక్ అవుతుందా, లైక్ ఈవీఆర్టీ డేటా అనేది సెండ్ చేస్తుందా, ఎస్పీఐ వర్క్ అవుతుందా లేదా అనేసి రియల్ హార్డ్వేర్లో మనకి టెస్ట్ చేస్తారనమాట. సో ఇది మనకి ఎఫ్ఈజీ యొక్క వర్క్. ఓకే. సో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం చాలా కాస్ట్లీ కాబట్టి ఆర్టీఎల్ డిజైన్ తర్వాత ఎఫ్ఈజీఏ ప్రోటోటైప్లో మనకి బగ్స్ అనేటివి ఫిక్స్ అని చేస్తారు. సో తర్వాత అస్కీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. సో చాలా కంపెనీస్ ముందు ఎఫ్ఈజీఏలో ప్రోటోటైప్ టెస్ట్ చేసిన తర్వాతే మనకి సిలికాన్ చిప్ అనేది తయారు చేస్తారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక యూవీఆర్టీ వెరిలాగ్ అనేది రాసావు. సో వివాడలో కానీ, ఈడిఏ ప్లేగ్రౌండ్లో కానీ, లైక్ సిమ్యులేషన్స్ కొన్ని టూల్స్ ఉంటాయి కదా, వాటిలో సిమ్యులేషన్ చేసి చూసావు. తర్వాత సెన్సిస్ అనేది డిజైన్ చేసావు. తర్వాత ఎఫ్ఈజీఏ బోర్డు ఉంటే సో యూఎస్బి కనెక్ట్ చేసుకొని బిట్ స్ట్రీమ్ అనేది అప్లోడ్ చేస్తావు అనమాట. ఓకే. సో అక్కడ ఈవీఆర్టీ, టీఎక్స్, ఆర్ఎక్స్ అనేవి ఉంటాయి. రియల్గా వర్క్ చేస్తుందా లేదా అనేసి నువ్వు అక్కడ టెస్ట్ చేస్తావు. ఓకే. ఎంబెడెడ్ ప్లస్ ఎఫ్ఈజీఏ కూడా మనకి చాలా బెనిఫిట్గా ఉంటుందన్నమాట. అంటే మీకు ఒకవేళ ఎంబీఏడ్ నేర్చుకున్న తర్వాత మీరు ఎఫ్ఈజీఏ కూడా మీరు ఈజీగా అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. ఓకే. అండ్ నౌ కమింగ్ టు ది వాట్ ఈస్ మీన్ బై ఎస్కీ ఇంజనీర్. సో అసలు ఎస్కీ ఇంజనీర్ అంటే ఏంటి? సో అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకే. సో ఇది ఒక రోల్ అయితే కాదు, ఒక కంపెనీ కూడా కాదు. మరి ఏంటి అంటే సో ఎస్కీ కంపెనీలో లైక్ ఏంటంటే ఒక కంపెనీలో ఇంజనీర్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ టాప్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఎన్విడియా కానీ, క్వాల్కాన్,
ఇంటెల్ ఇలా ఉన్నాయి కదా. సో వాటిలో కంపెనీలో వర్క్ చేసేటటువంటి ఇంజనీర్స్ లైక్ ఆర్టీఎల్ కానీ, డీవీ కానీ, డిఎఫ్టీ కానీ, సో వీళ్ళందరినీ మనం ఒక ఎస్కీ ఇంజనీర్గా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, సో అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం డిజైన్ చేస్తే వాళ్ళని మనం ఇక్కడ అంటే చిప్స్ అనేటివి డిజైన్ చేస్తారు కదా, మొబైల్ ప్రాసెసర్ కానీ, వైఫై చిప్ కానీ, బ్లూటూత్ చిప్ కానీ, కెమెరా ఐఎస్పి చిప్ కానీ, ఏఐ యాక్సిలేటర్ చిప్ కానీ, సో ఇవన్నీ ఎస్కీస్ అనమాట. అంటే కంపెనీస్ ఎస్కీస్ అనేవి డిజైన్ చేస్తాయి. ఓకే, సో క్వాల్కాన్ అయితే స్నాప్డ్రాగన్ని, ఎన్విడియా అయితే జీపీయూ, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చిప్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఎఫ్ఈజీఏ ప్లస్ ఎస్కీ కానీ చూసుకున్నట్లయితే, సపోజ్ నువ్వు ఈవీఆర్టీ డిజైన్ చేసావు, సో ఎఫ్ఈజీఏలో వెరిలాగ్ అనేది కోడ్ రాసి దాన్ని ఎఫ్ఈజీ బోర్డుకి అప్లోడ్ చేసి టెస్ట్ చేసావు, తర్వాత చిప్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఓకే, సో ఎఫ్ఈజీ బోర్డ్లో రన్ చేసిన తర్వాత నువ్వు ఎస్కీ ఫ్లోకి వెళ్తావు అనమాట. సో ఎస్కీ ఫ్లోలో ఆల్రెడీ యూ హ్యావ్ డన్ వెరిలా కోడ్, వెరిఫికేషన్, సింథసిస్ ఇవన్నీ అయిపోయి తర్వాత ఇక్కడ ఏంటంటే ఫిజికల్ డిజైన్ అనమాట. సో ఫిజికల్ డిజైన్ ఇంజనీర్లో వాళ్ళు అనేది ఫ్యాబ్రికేషన్ చేస్తారనమాట. సో ఫ్యాబ్రికేషన్ రియల్ సిలికాన్ చిప్ అనేది చేస్తారు. సో ఫైనల్గా యాక్చువల్గా మనకి సిలికాన్ చిప్ అనేది ఫైనల్గా మనం ఈ యొక్క ఎస్కీ వాళ్ళు డిజైన్ చేస్తారు. ఓకే, సో అర్థమైందా. సో ఎస్కీ అనేది ఒక రోల్ అయితే కాదు, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నారు కదా ఇంజనీర్స్, వాళ్ళని మనం ఇక్కడ ఎస్కీ ఇంజనీర్స్ అంటారు అనమాట. సో అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకేనా, సో అది మనకి ఎఫ్ఈజీఏ నెక్స్ట్ అలాగే ఎస్కీకి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ గెట్ సంథింగ్ నాలెడ్జ్. ఓకే, అండ్ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకి ఫ్రంట్ ఎండ్ డొమైన్కి సంబంధించినటువంటి రోల్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీఆర్ వెరీ నియర్ టు క్రాసింగ్ ద 1K followers guys, 1K subscribers. Okay, so please subscribe our channel and share with your friends also guys. Thank you so much.